అందరికీ నమస్కారం. నేను నిజామాబాద్ BDM బొటిక్ నుండి మాట్లాడుతున్నాను. నా పేరు సాక్షి. నేను 1.5 year క్రితం ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నాను. బట్ ఇలా 3 బీడ్స్ కానీ సింగిల్ బీడ్ కానీ నేనేం తీసుకోలేదు. జస్ట్ డివైజ్ అది అట్లాగే పెండింగ్ లో పెట్టేసి జస్ట్ ఎంబ్రాయిడరీ ఎలా ఉంటుందో ఒకసారి స్టార్ట్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. బట్ 1.5 year నుంచి ఈ రోజు వరకు ఏ రోజు ఎందుకు తీసుకున్నా అనే ఫీల్ అయితే నాకు అనిపించలేదు. జస్ట్ మగ్గం డివైస్ లేకపోయినా ఎంబ్రాయిడరీతో అయినా కూడా మనం డైలీ 2000 సంపాదించవచ్చు ఈజీగా. ఇది అందరికి ఈజీ వర్క్, ఈజీ మెథడ్ లో చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళే కాకుండా జస్ట్ బ్లౌజ్ మెజర్మెంట్స్ కొంచెం మనకు తెలిస్తే సరిపోతుంది. ఈజీగా మూవ్ అవ్వచ్చు. చదువుతో అసలు సంబంధమే లేదు. జస్ట్ మనకు కొంచెం అన్ని టేప్ లో ఉన్న మెజర్మెంట్స్ అన్ని తెలుసుంటే సరిపోతుంది మనకి. మీరు మిషన్ తీసుకుని 1.5 year అయింది అంటారా మ్యామ్? 1.5 year నుంచి మీకు ఎలా అనిపించింది మేడం బిజినెస్? ఇప్పుడు పర్ మంత్ ఈక్వల్ ఇప్పుడు ఎట్లా అంటే లీస్ట్ సీజన్ లేకుండా కానీ మీరు పర్ మంత్ ఎంతవరకు సీజనే లేదు? సీజన్ తోటి సంబంధమే లేదు సార్. ఎందుకంటే అన్ సీజన్ లో కూడా మనము ఇది రెడీమేడ్ గా కూడా చేసి పెట్టేయచ్చు. మనకి సీజన్ లో ఈజీగా సేల్ అయిపోతుంది. ఆల్రెడీ మీరు ఆల్మోస్ట్ అవన్నీ చేశారు కదా మేడం, ఇవన్నీ అవే అనుకుంటా కదా. యా, ఏం లేకుండా మీరైతే ఖాళీగా ఉండరు రైట్? మిషన్ లేదు లేదు, మనకు సీజన్ లేకపోయినా మనం సేవ్ చేసి పెట్టేస్తే సీజన్ లో మనకి ఈజీ సేల్ ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి అదే అయిపోయింది కదా సార్. ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా శారీ కొనుక్కుంటే బ్లౌజ్ దొరికితే బాగుండు అని చెప్పి కస్టమర్స్ అందరికి కూడా ఇది ఒకటి ఈజీ, చాలా బెటర్. హైయెస్ట్ ఇప్పుడు సీజన్ ఉంది అంటే మీరు డైలీ ఎన్ని అవర్స్ రన్ చేస్తారు మ్యామ్ మిషన్ ని? మార్నింగ్ 11 to night 8. సీజన్ లో అయితే మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ చేస్తాం, నైట్ 12 వరకు కూడా చేస్తారు. హైయెస్ట్ ఇప్పటి వరకు మీరు రఫ్ హైయెస్ట్ ఒక మంత్ మంచి సీజన్ ఇన్కమ్ ఎంత వరకు జనరేట్ చేయగలరు మ్యామ్ మీరు? దీనితోటి మనం ఎంత చేయాలనుకున్నా కూడా మనం హెవీ వర్క్ అయితే ఒక 1 వేసేసి 1 వేసి క్లోజ్ చేయొచ్చు. మనం నార్మల్ గా అయితే 2 వేయొచ్చు. ఆ 1 బ్లౌజ్ కూడా 2000-2500 వరకు సేల్ చేసుకోవచ్చు. అప్రాక్స్ ఒక 60,000 వరకు అయితే ఎర్న్ చేయగలుగుతారు. లీస్ట్ సీజన్ అనుకున్న 20,000-30,000 అయితే మీకు తక్కువ రాలేదు. ఇప్పుడు మార్కెట్ లో మీరు బ్రాండ్స్ అని చెప్పకండి, మేము మా దగ్గర మిషన్ తీసుకుని ఎక్కడ బ్రాండ్స్ వేరే ఏమైనా చూసారా? డైరెక్ట్ మా ఒకటే చూసారా మ్యామ్ మీరు? నేను చాలా చూసాను. అన్ని చూసినా మా దగ్గర తీసుకోవాల్సిన రీజన్ ఏమైనా ఉందా మ్యామ్? నాకు అన్నింటికంటే అక్కడ సర్వీస్ నచ్చింది. ఫస్ట్ మెయిన్ గా మాకు ఇక్కడికి వచ్చి వాళ్ళు చెప్పే విధానమైన అక్కడ చూసినాం కదా. మేము చేయడమే కాకుండా మేడం వాళ్ళు కూడా సేల్ చేయడమే కాకుండా వాళ్ళు సర్వీస్ కూడా ఇస్తున్నారు. అంటే మీకు ఎలా తెలుసు మ్యామ్? ఫస్ట్ టైం మిషన్ తీసుకున్నప్పుడు గూగుల్ చూసి తీసుకున్నారు, ఎలా అనిపించింది? చాలా ఏరియాస్ లో చూసిన తర్వాత నాకు ఎక్కడ నచ్చలేదు. ఓకే, అక్కడనే నచ్చింది. ఫినిషింగ్ పర్పస్ గానీ నచ్చి మీరు అక్కడ తీసుకున్నారు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మా దగ్గరనే MH బ్రాండ్ తీసుకోవాలి అని చెప్తే మీరు ఏమని చెప్పగలుగుతారు బయర్స్ కి కానీ కస్టమర్స్? కంపల్సరీ అక్కడనే తీసుకోమనే చెప్తాను. తప్పకుండా. నేను ఎవరైనా అడిగినా కూడా ఈ బ్రాండే తీసుకోండి అని చెప్పేసి, మీరు వాళ్ళు అడిగినా అడగకపోయినా ఫస్ట్ ఇది తీసుకొని చెయ్యండి అని చెప్పేసి చెప్తాను. ఖాళీగా ఉండకండి ఫస్ట్ అని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.